ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకే కడుపున పుట్టకపోయినా ఒకే రక్తం పంచుకున్న విషయం మర్చిపోయి అలా ఎలా మాట్లాడుతుంది? అక్కన్న అభిమానం లేకపోయినా కనీసం సాటి ఆడపిల్లన్న గౌరవమైనా ఉండాలి కదా. ఏం బావగారు, తండ్రి దూరంగా ఉన్నంత మాత్రాన నా కూతురు తండ్రి లేందవుతుందా? పెళ్లి కార్డు మీద నా పేరు లేకుండా పోతుందా? ఒకవేళ నేను చచ్చిపోయినా కీర్తిశేషులు కృష్ణప్రసాద్ గారి కుమార్తె అని నా పేరు తన పేరు కన్నా ముందే ఉంటుందిగా. అయినా అలా ఎలా మాట్లాడతావిందు? అసలు అలా మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? ఏంటిందో మీ నాన్న చెప్తోంది నిజమేనా? మావయ్య, అది మీరాని పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నేను అసలు వాళ్ళ గురించి పట్టించుకోలేదు. నా నుంచి వాళ్ళకి చిన్న సహాయం కూడా అందలేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళంతటా వాళ్లే కష్టపడ్డారు. ఈరోజు నాకన్నా గొప్పగా చూసుకునే కొడుకు వాళ్ళకు అండగా ఉన్నాడు. అలాంటప్పుడు కాలేజీలో అందరి ముందు పూర్ణిని అవమానించాల్సిన అవసరం తనకేంటి? నాకే హక్కు లేదన్నప్పుడు తనకేం హక్కు ఉందని మాట్లాడింది? అలా మాట్లాడినందుకు దాని మొహం పగల కొట్టకుండా ఆయన అడుగుతావేంట్రా? అమ్మా, నిశ్చయతాంబూలాలు తీసుకోవద్దండి, పెళ్లికి రావద్దండి. నా హక్కులన్నీ మీవే అని అన్నీ బావగారికే ఇచ్చింది. అందుకే ఆయన్నే అడుగుతున్నాను. కలిసి ఉండడం, కలుపుకునే గుణం లేకపోయినా అలా అందరి ముందు అవమానించాల్సిన అవసరం లేదుగా. ఇంకా హక్కుల విషయానికొస్తే పంచడానికి నా దగ్గర ఆస్తులు లేకపోయినా ఇందు కంటే ముందు పుట్టిన నా రక్తం అది. ఇందాక మీరు అన్నట్టుగా నా పెద్ద కూతురుగా తన హక్కు తనకుంటుందిగా. అందుకే నేనే వద్దనుకుంటున్న తన గురించి మీరే కావాలనుకుంటున్న మీకు చెప్తున్నాను. ఏంటిందో, కాలేజీకి చదువుకోవడానికి వెళ్తున్నావా, ఇలా గొడవలు పట్టడానికి వెళ్తున్నావా? ఆడపిల్లని అలా బాధ పెట్టడం తప్పు. అయినా తన పెళ్లి గురించి, తన తండ్రి గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నీకేంటి సంబంధం? నువ్వు చేసింది తప్పు. అందుకే ఏ కాలేజ్లో ఎవరి ముందు ఆ అమ్మాయిని అవమానించావో వాళ్ళందరి ముందు ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పు. సరే మావయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.